నేను కోరుతున్నాను. ఎందుకంటే చాలా నిజాయితీగా పనిచేస్తాం. కనీసం 10,000 కోట్ల రూపాయలు మార్చి 31వ తారీఖు కల్లా తిరిగి వాపసు చెల్లించడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని మేము ముందుకెళ్తున్నాం. దాన్ని కూడా ఈ ఇన్స్టిట్యూషన్స్ అందరూ కూడా గుర్తిస్తారని, తద్వారా మన రాష్ట్రానికి మరింత మేలు జరుగుతుందని మనస్ఫూర్తిగా మేము ఆశిస్తున్నాం. ఎవరైతే ఈ దోపిడీకి పాల్పడ్డారో, కొంతమంది ఇంకా పాల్పడుతున్నారో వాళ్ళని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. ఒక్క ద్వారంపూడి కుటుంబం చేసిన అవినీతి మామూలు విషయం కాదు. ఆ ప్రాంతంలో ఇది రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు దాన్ని విస్తరించారు. ఆ నెట్వర్క్ని డిస్మాంటిల్ చేయాలి. అన్ని జిల్లాల్లోనూ వీళ్ళు భయంకరంగా ఈ మాఫియాని పెంచుకుంటూ వచ్చారు. తప్పకుండా రాబోయే రోజుల్లో కఠినంగా మేము వీళ్ళపైన చర్యలు తీసుకుంటాం. సమాచారం సేకరించుకుంటున్నాం, ఇంకా తనిఖీలు చేస్తాం. ఈ వ్యవస్థ మాత్రం ప్రక్షాళన జరిగే వరకు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని రాష్ట్ర ప్రజలకి మేలు చేసే విధంగా మేము ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. ఫస్ట్ అందరికన్నా ముందు పాపం ఎవరైతే రైతులు ఆ ధాన్యాన్ని అందించారో మేము కొనుగోలు చేశామో వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ లిస్టు తయారు చేసి దాని ప్రకారంగానే ఇచ్చుకుంటూ వస్తాం. ఇప్పటివరకు మీరు స్కామ్ కొంత వెలికి తీశారు కదా సార్, ఇందులో మాజీ సివిల్ సప్లై మంత్రి పాత్ర ఉంది, అదేవిధంగా ద్వారంపూడి చంద్రశేఖర్ పాత్ర. వ్యక్తిగతంగా పేర్ల గురించి సంబోధించడం ఇది సమయం కాదు. ఖచ్చితంగా సిఐడి ఎంక్వైరీ లేదా స్థానికంగా ఉన్న కలెక్టర్ గారికి ప్రస్తుతం బాధ్యతలు అప్పచెప్పాం. వాళ్ళు మాకు అందించిన వివరాలని బట్టి తప్పకుండా మేము ఫర్దర్ స్టెప్స్ మేము తీసుకుంటాం. అందరూ ఎవరైతే ఈ వ్యవస్థలో భాగస్వాములు అయిపోయారో, ఎవరైతే అడ్డగోలుగా దోచేశారో, అక్రమంగా పేదవాడి పొట్టగొట్టి వీళ్ళు సంపాదించారో ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. కఠినంగా వ్యవహరిస్తాం. అది మా బాధ్యత, మా విధి. డెఫినెట్గా చేస్తాం. చాలామందికి ఆల్రెడీ తెలుసు ఆ పేర్లు. అధికారికంగా మేము చెప్తాం కొన్ని రోజుల తర్వాత. చెప్తాం. లేదండి, ఇంకా ముందు మేము మా ప్రక్రియ మేము పూర్తి చేసిన తర్వాత చేస్తాం. ఒక్కొక్క ప్రశ్న తీసుకుందాం. సారీ, ఒక్క నిమిషం చెప్పండి. అవునండి, మేము ఆల్రెడీ టెండర్లు పిలిచామండి. ఎందుకంటే దుర్మార్గంగా వాళ్ళు వ్యవహరించారు. చాలా నెలల నుంచి పాపం ప్రజల్లో ఎదురు చూస్తున్న కందిపప్పు కానీ పంచదార కానీ వాళ్ళు సరఫరా చేయలేకపోయారు. ఆ చర్యలు చేపట్టాం. బహుశా ఇంకా నెల రోజుల్లో అది ఒక స్టేబుల్గా అయ్యేటట్టు మేము చేస్తాం. సారీ, ఒక్క నిమిషం.